బదిలీపై వెళుతున్న పోలీస్ సిబ్బందికి సన్మానం చేసిన సీఐ కత్తి శ్రీనివాసులు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం అప్గ్రేడ్ పోలీస్ స్టేషన్ నుండి బదిలీపై చిత్తూరు, పొంగనూరు, సదుం మండలాలకు వెళ్లిన ఏఎస్ఐ వల్లెమ్మ, కానిస్టేబుల్ ఉమాశంకర్, సురేంద్ర, అనితలకు ఆదివారం మధ్యాహ్నం 1:30 గంటల ప్రాంతంలో బంగారుపాలెం పోలీస్ స్టేషన్ నందు సీఐ కత్తి శ్రీనివాసులు ఆధ్వర్యంలో వారికి పూలమాలలు వేసి శాలువాలు కప్పి స్వీట్స్ అందించి సిబ్బందితో కలిసి సన్మానం చేయడం జరిగింది. ఏఎస్ఐ వల్లెమ్మ బంగారుపాలెం పోలీస్ స్టేషన్లో పనిచేసినప్పుడు మహిళల పట్ల ఎటువంటి కంప్లైంట్ వచ్చినా ఫిర్యాదుదారులను రిసీవ్ చేసుకుని వారి సమస్యలను క్షుణ్ణంగా విని సమస్యలను పరిష్కరించేవారు. పోలీసు సిబ్బంది అనిత, ఉమాశంకర్, సురేంద్రలు కూడా వారి యొక్క డ్యూటీని నిష్పక్షపాతంగా నిర్వహించేవారని సీఐ కత్తి శ్రీనివాసులు తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఐటి ప్రసాద్, ఏఎస్ఐ రామచంద్రారెడ్డి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. పొంగనూరు తర్వాత ఆమె చిత్తూరు తాలూకా సదుము అంతా వెళ్ళడం జరిగింది. కాబట్టి వీళ్ళు ఉండే పీరియడ్ కూడా నేను నాతో దాదాపు ఒక 6-7 నెలలు కలిసి పనిచేసినాను. ఈ పనిచేసే టైంలో కూడా మన ఏఎస్ఐ గారు అయితే వల్లెమ్మ పాపం బాగా మహిళలు ఎవరైనా వచ్చానో వాళ్ళు రిసీవ్ చేసుకొని ఆ కంప్లైంట్ నీట్గా మాట్లాడి పరిష్కారం చేసి వాళ్ళ స్టేట్మెంట్ కూడా రాసుకొని వచ్చి నా దగ్గరికి సార్ ఇక్కడ డిస్పోజ్ చేశామని చెప్తా ఉండేది. ఇప్పుడు వాస్తవంగా ఆమె లోటు మనకు రిసెప్షన్లో కనబడతా ఉంది. అదేవిధంగా అనిత కూడా ఏ ఊరు సర్టిఫికేట్ కానీ, పిఎస్ సర్టిఫికేట్ కానీ, అర్ధరాత్రి కానీ ఫోన్ చేసి చెప్పినా కానీ మార్నింగ్ ఒకటే రోజు 10 ఊరు సర్టిఫికేట్ కూడా తీసుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి. పిఎం సర్టిఫికేట్ కూడా తీసుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి. తిరుపతి కానీ ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళి బాగా ఒక జంటు మేలు తీసి మాత్రం పనిచేసింది. ఆ బాబు కూడా ఇప్పుడు మనం నెక్స్ట్ ఆ బాబు ప్లేస్లో ఎవరు పెట్టాలనేది కూడా కొద్దిగా ఆమె ట్రాన్స్ఫర్ అయినాక కొద్దిగా మేము ఆలోచన పడడం జరిగింది. అదేవిధంగా ఉమాశంకర్ పాపం ఎంసీఆర్ తర్వాత రిప్లేస్ ఏదైనా కానీ ఇది లేకుండా టైం టు టైం పెట్టుకొని టైం టు టైం వచ్చి పోయేవాడు. కాబట్టి ఆ ప్లేస్ను కూడా భర్తీ చేయడానికి మాకు ఇప్పుడు ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మీ యొక్క సేవలు ఈ బంగారుపాలెం పోలీస్ స్టేషన్లో ఎవరు కూడా నడవలేనివి. కాబట్టి మీరు ఇక్కడి నుంచి అక్కడికి బదిలీ వెళ్ళిపోయిన తర్వాత కూడా మీరు ఇప్పుడు వెళ్ళిన పోలీస్ స్టేషన్లో కూడా అదేవిధంగా ప్రజలకు, సామాన్య మానవులకు కొద్దిగా అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసే దిశగానే మీరు మీ ప్రయత్నం ఉండాలని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటాను. కాబట్టి మరొకసారి అవకాశం ఉంటే ఎక్కడైనా జిల్లాలో ఉంటే మరొకసారి మీరు మళ్ళీ నాతో కలిసి పనిచేయాలని సభాముఖంగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మన పోలీసులు, మన స్టాఫ్ అందరూ కూడా ధన్యవాదాలు. ఎస్పెషల్లీ మన రైటర్ మోహన్, తర్వాత మన సిబ్బంది ఉన్నారు, హెడ్ చెబుతూ రామచంద్రారెడ్డి, బాబు, ప్రసాద్ ఎస్ఐ కొత్తగా వచ్చినాడు, తర్వాత మన సిబ్బంది నీరజాక్షులు, తర్వాత అందరికీ కూడా ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. సార్ వీళ్ళు ముగ్గురే ఇంకేరు సార్ ముగ్గురేనా ఇంకేరు ఉన్నాడు, రాలేదు. సరే సరే అట్లా సార్.